ప్రేక్షకులకు నమస్కారం. మహాకుంభమేళ 144 సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళ అసలు ఎలా ఉంటుంది? స్వయంగా ఈ ఆనందాన్ని పొందాలి అంటూ చాలామంది ఆ ప్రదేశానికి అంటే త్రివేణి సంగమానికి వెళ్ళడం, అక్కడ చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా స్నానాలు చేసుకోవడం, మరింతగా మురిసిపోవడం, తిరిగి రావడం జరుగుతోంది. కానీ ఇంకా చాలామందిలో ఒక సందేహం ఉంటుంది. అంటే కోట్లలో వస్తున్నారు కదా ప్రతిరోజు. మరి పుణ్యతిథుల్లో అయితే ఈ అమృత స్నానం అని ఏదైతే చెప్పుకుంటున్నారో దానికి సంబంధించి ఆ రోజుల్లో 10 కోట్ల వరకు జనం అక్కడికి వస్తున్నారు, స్నానం చేస్తున్నారని చెప్తారు. ఆ ప్రదేశం మరి ఎంత పెద్దది అంటే మనకి తెలుసు. ఆ ప్రయాగరాజ్లో ఉన్న త్రివేణి సంగమం మరి అక్కడ మాత్రమే జరుగుతోంది కదా, హరిద్వార్లో లేకపోతే ఉజ్జయినిలో అలాగే నాసిక్లో జరగడం లేదు. అమృత బిందువులు ఈ స్థలాలలో పడ్డాయి కాబట్టి విశేషం అక్కడ ఆ స్థలానికి, ముఖ్యంగా ఆ జలానికి అని మనం చెప్పుకున్నాం. కుంభమేళాలో మరింత పవిత్రంగా అవి మారిపోతూ ఉంటాయి. అయితే మహాకుంభమేళ అనేటప్పటికీ ఇదివరకు మనం చెప్పుకున్నాం, కేవలం ప్రయాగరాజ్లో మాత్రమే ఈ మహాకుంభమేళ ఈ వేడుక జరుగుతూ ఉంటుంది. మిగతా 3 స్థలాల్లో అంటే హరిద్వార్లో, నాసిక్లో అలాగే ఉజ్జయినిలో కూడా కుంభమేళ అన్నది 12 ఏళ్లకు ఒకసారి జరగటము, ప్రతి ఏడాదికి వచ్చే మాఘమేళ జరుగుతూ ఉంటాయి. హరిద్వార్లో మళ్ళీ అర్ధ కుంభమేళ జరుగుతూ ఉంటుంది. మరి ఇలాంటి కుంభమేళాకి వెళ్ళి అంతమంది అంటే కోట్లలో అక్కడ జనం వస్తున్నారు. మరి వాళ్ళకి ఎన్ని రోగాలు ఉన్నాయో, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో, వాళ్ళు అక్కడ మునక వేస్తే మనకేం దోషాలు పట్టుకోవా? ఇటువంటి సందేహాలు చాలామందికి ఉంటాయి కదా. అసలు పుష్కరాలప్పుడే చాలామంది నమ్మరు, కలుషితం అయిపోతుంది నీరు, మరి అక్కడికి వెళ్ళి మనం స్నానం చేస్తే ఎన్నో రోగాలు వస్తాయి అనే భావనతో కూడా నేటికి చాలామంది ఉన్నారు. నిజంగా కుంభమేళాలో స్నానం చెయ్యాలా? స్నానం చేస్తే ఏమొస్తుంది? ఎందుకు స్నానం చెయ్యాలి చెప్పుకుందాం మనం. స్నానం అనే పదానికి అర్థం ఏమిటి అంటే శుద్ధి చేసుకోవడం కదా, మనం పవిత్రంగా మారడం. ఈ స్నానం అన్నది ప్రతిరోజు చేస్తాము. దేనికోసం అంటే దేహశుద్ధి, ఈ దేహాన్ని శుభ్రపరచుకోవడం కోసం. మనం ఎక్కడికి వెళ్ళకుండా అలాగే 24 గంటలు లేకపోతే కొన్ని రోజులు ఇంట్లో ఉండిపోయినా మనం దేహశుద్ధి అన్నది ప్రతిరోజు చేసుకుంటూ ఉంటాం. బయటికి వెళ్తేనే స్నానం చేసామన్నది కాదుగా. కానీ మనోమాలిన్యం అన్నది ఉంటుంది. అంటే మనసుకు పట్టిన మాలిన్యం, దోషాలు, చెత్త ఏదైతే ఉందో అవన్నిటినీ కూడా కడగగలగాలి. అవి ఎలా కడుగుతాం? మనసు అన్నది కనిపిస్తుందా? కనిపించదు. ఆలోచనలు అన్నవి వస్తూ ఉంటాయి, మనం వ్యక్తపరుస్తూ ఉంటాం. దానికి ఒక రూపం ఉంటుందా? కర్మల రూపంలో ఉంటుంది. నాకు ఒక ఆలోచన వచ్చింది, ఒక కర్మ అన్నది చేస్తాను, ఈ ఆలోచన వచ్చింది, ఈ కర్మ చేశాను అన్నట్టు ఉంటుంది. కానీ ఆలోచనని మనం చూపించలేం. అంటే ఏవైతే కనిపించవో వాటిని కూడా మనం ఏ రకంగా శుద్ధి చేసుకుంటామంటే బయట ఉన్న మామూలు జలం ఏదైతే ఉంటుందో అది సరిపోదు. జలానికి మనిషికి చాలా దగ్గర సంబంధం అని చెప్తారు. ఇంకా చెప్పాలి అంటే పంచభూతాలు ఏవైతే బ్రహ్మాండంలో ఉన్నాయో అవే పంచభూతాలు పిండాండంలో ఉన్నాయి, మనలో ఉన్నాయి. నీరు ఉంది, నిప్పు ఉంది, ఆకాశం ఉంది, అలాగే వేడి ఉంది అంటే అగ్ని ఉంది, ఇలా అన్నీ ఉన్నాయి. భూమి కూడా ఉంది. ఇలాగా మనం మన శరీరాన్ని కాసేపు రుద్దితే మట్టిలా ఏర్పడుతుంది, సన్నగా ఒక పదార్థం వస్తుంది, అదే భూమికి సంకేతం అంటారు. అలాగే మన శరీరంలో ఎక్కువ శాతం నీరు ఉండాలి, అప్పుడే ఆరోగ్యకరం అంటారు. ఎక్కువ శాతం నీరే ఉంటుంది. అలాగే మనకి బయట ప్రకృతిలో చూసుకున్నా కూడా ఈ నీరు ఏదైతే ఉందో శరీరంలో ఉన్న నీరుతో సమన్వయం అన్నది నదిలో మునక వేసినప్పుడు, ఇది ఎప్పుడైతే సమన్వయం చేస్తామో మరింతగా మనలో ఉన్న జలశక్తి, దాని ప్రభావం అది ఎక్కువగా ఉంటుంది. అది ఎక్కువగా ఉంటుంది అంటే మరింత పవిత్రంగా మన శరీరం మారుతుందన్నమాట. తద్వారా మనస్సు కూడా, ఇందాక మనం చెప్పుకున్నాం, శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి ఏ మంచి నీరైనా పర్వాలేదు. కానీ ఇలా కుంభమేళ అనేటప్పటికీ అందులోనూ త్రివేణి సంగమం, అందులోనూ ప్రయాగరాజ్ అంటే ఏ ప్రదేశంలో అయితే మొట్టమొదటిసారిగా బ్రహ్మ సృష్టికి ముందు యజ్ఞం చేశారో, ప్రయోజకరమైన యజ్ఞం చేశారో అటువంటి ప్రయాగ, అక్కడ 2 నదులు కనిపిస్తూ అంతర్వాహినిగా సరస్వతిని ప్రవహిస్తున్న ప్రదేశం. అంటే ఇటు గంగా నది ద్వారా మనకి భక్తి, యమునా నది ద్వారా కర్మలలో శుద్ధత్వం, అలాగే సరస్వతీ నది ద్వారా మనకి ఎంతో జ్ఞానం కలిగేటట్టుగా ఆ సమయంలో మనం ఎప్పుడైతే అక్కడ మునక వేస్తామో ఖచ్చితంగా
నదులలో ఉన్న నిక్షిప్తమై ఉన్న శక్తులు మన శరీరాన్ని తాకుతాయి. అందుకే కుంభమేళాకి వెళ్ళినప్పుడు అలా ఒక్కసారి మునక వేసి వచ్చేయకూడదు అంటారు. దీనికి సంబంధించి కూడా బ్రహ్మచారులు అయితే 3 సార్లు మునక వేయాలి, గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళైతే 5 సార్లు మునక వేయాలి అని చెప్తారు. ఇంకా చెప్పాలి అంటే ఇదివరకు 45 రోజులు వీలైనన్ని రోజులు అక్కడే ఉండిపోయేవారట. ఇప్పుడు మనకు అలా కుదరదు కదా. అందుకని ఎక్కువసేపు అంటే ఎన్నిసార్లు మునక వేసాం అన్నది పక్కన పెడితే ఆ నదిలో కొంచెం సేపైనా మనం అలా ఉంటూ మన శరీరాన్ని కేవలం తడుపుకోవడం అని కాకుండా శరీరానికి ఉన్న శక్తి ఏదైతే ఉంటుందో నీటి ద్వారా వచ్చింది, ఇది మన కంటితో మనకి కనిపించదు. అద్భుతమైన శక్తి ఆ నీటిలో ఉంటుంది. ఎందుకు అంటే ఒకటి అమృత బిందువు పడింది కాబట్టి అని మనం చెప్పుకుంటున్నాం. ఇది కాకుండా మనం చెప్పుకున్నాం ఎప్పుడు వస్తుంది కుంభమేళ అంటే ఎవరు నిర్ణయం చేస్తారు, ఎవరికి ఏ తేదీ నచ్చితే ఆ తేదీ ఎప్పుడు నిర్ణయం చెయ్యరు కదా. ఎప్పుడైతే దేవ గురువు రాజు అయిన బృహస్పతి ఆయన సంచారం అంటే ఏ సమయంలో అయితే అమృత బిందువు పడిందో మళ్ళీ ఆ బృహస్పతి ఆ రాశిలోకి అంటే ఈ ప్రదేశంలోకి ఎప్పుడైతే వచ్చాడో, ఇప్పుడైతే వృషభ రాశిలోకి ఉన్నాడు బృహస్పతి అని చెప్తారు కదా. అలాగే సూర్య సంచారం ఇవన్నీ చూసుకుంటూ సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడు, శక్తిని ఇస్తాడు, జీవశక్తిని ఇస్తాడు. చంద్రుడు మనఃకారకుడు. అలాగే శని భగవానుడు మనం చేసిన కర్మలకు తగ్గట్టుగా మనకి శిక్షలు వేస్తూ ఉంటాడు. శనిని చాలామంది తిట్టుకుంటూ ఉంటారు. శనిగ్రహం అబ్బాబోయ్ ఏళ్ళనాటి శని వచ్చేసింది, అది వచ్చింది, ఇది వచ్చిందని. కానీ శనిగ్రహమే లేకపోతే మనం చేసిన కర్మలు చెడ్డ కర్మల వల్ల మనం పాపాలు ఏవైతే చేసుకున్నామో వాటిని అనుభవింపచేసేందుకు శనిగ్రహం మనకి శిక్షలు వేస్తూ ఉంటాడు. ఇది మనం చేసుకున్నదే, ఆయన చేసింది కాదు. కాబట్టి ఎక్కువగా ఈ 4 గ్రహాల యొక్క ప్రభావం గురించి మాట్లాడతారు. అలాగే ఆ సమయంలో మిగతా గ్రహాల యొక్క శక్తులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా ఈ జలం నిక్షిప్తం చేసుకుంటాయి, స్వీకరిస్తాయి. అలా మాత్రంగా ఏదోటి పడిపోతోంది మన కంటికి కనిపిస్తోంది అన్నట్టుగా మాత్రం ఉండదు. ఇవన్నీ కూడా దైవిక శక్తులు. ఇవి మన కంటితో మనం చూడలేం, కానీ నమ్మగలగాలి. అందుకే విశేషమైన శక్తి ఉంటుంది జలంలో. ముఖ్యంగా 3 నదులు ఉన్నాయిగా, కాబట్టి ఆ నదుల యొక్క శక్తి ఇంతేనా కాదు, 3,000,000 దేవతలు కూడా ఈ 45 రోజులు అక్కడే ఉంటారు. అలాగే బృహస్పతి కూడా ఏ రకంగా అయితే పుష్కరాలకు సంబంధించి 12 రోజుల పాటు బృహస్పతి అక్కడే స్నానం చేస్తారు, అక్కడే ఉంటారు నీటిలో అని చెప్తారో, అలాగే బృహస్పతి దేవగురువు అక్కడే నీటిలో ఉంటారు. బృహస్పతి అంటే ఎవరు? గురుగ్రహం. అంటే కేవలం ఒక గ్రహం కాదు, జ్ఞానాన్ని మనకిచ్చే గ్రహం. గురువు యొక్క అనుగ్రహం ఉంటే జ్ఞానం ఉంటుంది. జ్ఞానం ఖచ్చితంగా అవసరం. మనం చేసే ప్రతి కర్మలో జ్ఞానం ఉండాలి కదా. జ్ఞానం లేకుండా ఏ కర్మ చేసినా పనికి రాకుండా పోతుంది. పైగా జ్ఞానం లేకుండా కర్మలు చేయటం అంటే పాపపు కర్మలే, అంతే కదా. ధర్మాన్ని విడిచిపెట్టి చేయటం. మనము పశువులా ప్రవర్తించకుండా, ఇంకా చెప్పాలి అంటే చాలా పశువులు చాలా నయం పాపం, అవి ఒక నియతిని పాటిస్తూ ఉంటాయి. భగవంతుడు ఏ నియమం పెట్టాడో ఆ నియమం దాటి వెళ్ళవు. మనుషులం మాత్రం మనకి నచ్చినట్టుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. కాబట్టి జ్ఞానంతో గురుగ్రహం జ్ఞానానికి ఆయన అధిపతి, జ్ఞానాన్ని ఇస్తాడు గురుడు అంటే బృహస్పతి. అందుకే బృహస్పతి అక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరితోనైనా మనకి పని పడింది, మరి ఆయన మన ఎదురుగా ఉన్నారు అంటే ఆయన్ని నేరుగా మనం అడగొచ్చు కదా. ఆ రకంగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. గురుగ్రహం అక్కడే ఉంటుంది. అలాగే అన్ని గ్రహాల యొక్క శక్తులు ఆ జలంలో ఉంటాయి. అంతేకాకుండా ఎక్కడి నుంచో హిమాలయాల నుంచి నిత్యము చాలా చైతన్యంతో ప్రవహిస్తున్న ఈ జీవనదులు అవి ఎండిపోవటమో ఎక్కడో అసలు లేవు అని అనటానికి లేదుగా. అటువంటి జీవనదులు గంగా, యమున, సరస్వతి. మరి ఇవి ఈ పుణ్యప్రదమైన ప్రదేశాల నుంచి ప్రవహిస్తూనే ఉంటాయి. వాటిలో ఎంతో శక్తి ఉంటుంది. ఔషధి మొక్కల గుండా వస్తూ ఉంటాయి, ఎందుకంటే హిమాలయాల నుంచి కదా వస్తూ ఉంటాయి ఈ గంగా అలాగే యమున, సరస్వతి. మరి అక్కడ ఉన్న ఔషధి మొక్కల్ని తాకి వస్తూ ఉంటాయి. అక్కడ ఉన్న ఎన్నో ఖనిజాలకి అంటే ఖనిజ పదార్థాలను చెప్తారు, వాటికి సంబంధించిన కొండలను లేకపోతే బండరాళ్లను తాకుకుంటూ వస్తూ ఉంటాయి. అంటే ఆధ్యాత్మికంగా కాకుండా వేరే రకంగా చెప్పుకోవాలి అంటే అలా ప్రవహిస్తున్న నీటిలో మనం ఎప్పుడైతే స్నానం చేస్తామో మన శరీరానికి ఆ శక్తి అన్నది కలుగుతుంది. ఇది మళ్ళీ మన కంటితో మనం చూడలేం, నమ్మకంతో చేయగలగాలి. పైగా ఎప్పుడూ కనిపించని నాగా సాధువులు, ఎవరైతే సనాతన ధర్మ రక్షకులో, ఎవరికైతే చాలా శక్తులు ఉంటాయి కానీ వాళ్ళు ప్రదర్శింప చెయ్యరు. ఎందుకు అంటే వాళ్ళు కేవలం వస్తారు, ఆ ప్రదేశంలో
మునక వేస్తారు, మంచి కార్యక్రమాలు చేస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఇలా కుంభమేళాకి ఎందుకు వెళ్ళాలి అంటే, వెళ్ళినప్పుడు శరీరాన్ని ఏదైతే ఉంటుందో దీనికి అద్భుతమైన శక్తులు ఉంటాయి, చక్కని ఆరోగ్యం కలుగుతుంది. అలాగే నీరు కలుషితమైపోతుందని మనం అనుకుంటాం, కానీ దైవిక శక్తులు ఉంటాయి కాబట్టి బయట అది అలా కలుషితంగా కనిపించిన విశేషమైన శక్తుల వల్ల మనోమాలిన్యం అన్నది పూర్తిగా దూరం అయిపోతుంది. ఇంతేకాకుండా అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మరి ఏంటి ఆ పాజిటివ్ ఎనర్జీ అంటే, హరినామస్మరణ ఎప్పుడైతే కొంచెం సేపు చేసుకుంటామో అక్కడ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో, దోషాలు ఏవైతే ఉంటూ ఉంటాయో అవి పూర్తిగా మాయమైపోతూ ఉంటాయి. భగవన్నామస్మరణకి ఆ శక్తి ఉంటుంది. అందుకని 108 సార్లని, ఇంకా ఎక్కువ సార్లని, లేకపోతే పారాయణం అనే మాటలు వింటూ ఉంటాం. అంటే ఒకటే ఒక స్తోత్రాన్ని పదే పదే పారాయణం చేయడంలో అర్థం ఏమిటి? ఎన్నిసార్లు భగవన్నామాన్ని స్మరించుకుంటామో, ఎన్నిసార్లు స్తుతిస్తామో అక్కడ దోషాలన్నీ కూడా పోతాయన్నమాట. అందుకని ఇప్పుడు ప్రయాగరాజ్కున్న ఆ ప్రదేశానికి ఉన్న శక్తి రోజు రోజుకి పెరిగిపోతుంది. ఎందుకు అంటే అఖారాస్ అంటారు, అఖాడాలు అంటారు కదా. ఈ నాగసాధువులు లేకపోతే సాధువుల యొక్క సంస్థలకి సంబంధించిన వాళ్ళు ఆ ప్రదేశానికి వచ్చి వాళ్ళు అక్కడ ఉంటూ, ఇంకా చెప్పాలి అంటే కొంతమంది అయితే ఒక 2 నెలల ముందు నుంచే అక్కడికి వచ్చి యజ్ఞాలు హోమాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసే యజ్ఞాలు హోమాలు వాళ్ళ కోసం కాదు, లోక కళ్యాణం కోసం. అక్కడ పుణ్య కర్మలు చేస్తూ ఉంటారు, దాన ధర్మాలు. ముఖ్యంగా వెళ్ళి స్నానం చేసి వచ్చేయటం కాదు, దానాలు చెయ్యాలి అని మన శాస్త్రం చెప్పింది. కాబట్టి ఇది మనం ప్రథమంగా గుర్తుపెట్టుకోవాలి. మనం కుంభమేళాకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ దాన ధర్మాలు చేయటం వీలైనన్ని, అలాగే తిలదానం చేయటం, పితృదోషాలు ఏమైనా ఉంటే పోతాయి. మన వంశానికి సంబంధించి పితృదేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా తరించిపోవడానికి తర్పణలు ఇవ్వటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఖచ్చితంగా దానాలు చెయ్యాలి. కుంభమేళాలో స్నానం చేయడం మాత్రమే చేసి వచ్చేస్తే పుణ్యం రాదు. దాన ధర్మాలు, ఈ ప్రక్రియ ఏదైతే ఉంటుందో మంచి అలవాట్ల వైపు మనల్ని తీసుకెళ్తూ ఉంటుందన్నమాట. ఒకటి, మన మనస్సుకి ఒక భావన వస్తుంది, కుంభమేళాకి వెళుతున్నాను, అక్కడ స్నానం చేస్తున్నాను. స్నానం చేస్తే ఏమవుతుంది? పాపాలు పోగొట్టుకుంటాను. పాపాలు పోవడం అంటే ఏమిటి? పాపం చేశాను అని తెలుసుకుంటేనే కదా పాపం పోవడానికి మనం ఒక ప్రక్రియ అన్నది ప్రారంభిస్తాం, అంతే కదా. నేనేం పాపం చేశాను, నేను అన్ని మంచి కర్మలే చేశాను కదా అని అనుకుంటే పాపం పోగొట్టుకునే ప్రయత్నం మనం చెయ్యం. అందుకని మనలో ఉన్న దోషాలు, లోపాలు తెలుసుకుని ఇంకెప్పుడు ఇలా ఉండకూడదంటే నా మనోసంకల్పానికి మరింత బలం కావాలి అనే భావనతో మనం ఎప్పుడైతే కుంభమేళాకి వెళతామో ఖచ్చితంగా ఇప్పటి వరకు తెలుసో తెలియకో చేసిన పాపం అంటే దుష్కర్మ, లేకపోతే దుష్కర్మకి సంబంధించిన ఫలితాలు ఇవన్నీ కూడా అనుభవిస్తున్నా ఇక నుంచి మన ఆలోచన మారాలి అనే సంకల్పం ఉండాలి. దాంతోపాటు ఈ గ్రహాల యొక్క గ్రహాల యొక్క ప్రభావం మనపైన బాగా పడుతూ ఉంటుంది కదా. ప్రతి ఒక్క గ్రహం యొక్క స్థానం ఎలా ఉంది, అది ఉచ్చస్థితిలో ఉందా, నీచస్థితిలో ఉందా మనం తెలుసుకోలేము. అందరూ కూడా ప్రతిరోజు జాతకాలు చూపించుకోరు. కొంతమందికి అయితే ఎప్పుడు పుట్టారో కూడా సరిగ్గా ఆ తారీఖు అవి తెలియవు. కాబట్టి వాళ్ళు ఏం చెయ్యాలి? అందుకే కుంభమేళా లాంటి సమయంలో గ్రహాల యొక్క శక్తులు కూడా నీటిలో నిక్షిప్తమై ఉంటాయి. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత గ్రహ పూజలు కూడా చేసుకోవడానికి అది అనుకూలమైన స్థలం అంటారు. అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే ఖచ్చితంగా గ్రహదోషాలు ఏవైతే ఉంటాయో అవి కూడా పోతూ ఉంటాయి అంటారు. ముఖ్యంగా 8వ స్థానం అంటారు, 6వ స్థానం అంటారు, 10వ స్థానం అంటారు. ప్రతి స్థానము చాలా ముఖ్యం. మనకి సంబంధించి, మన వాళ్ళకి సంబంధించి, మన ఉద్యోగానికి సంబంధించి, మన మనస్సు ప్రవర్తించే తీరుకి సంబంధించి ఇలా ప్రతి స్థానం గురించి ఆలోచన చేస్తూ కూర్చుంటే అయ్య బాబోయ్ ఇన్ని గ్రహాల యొక్క అనుగ్రహం మనకు ఉండాలా అని అనిపిస్తూ ఉంటుంది. అన్ని గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందే అద్భుతమైన ప్రదేశంగా ఈ ప్రయాగరాజ్ ఇప్పుడు మారిపోయింది. కారణం ఏమిటి అంటే భగవంతుని పరబ్రహ్మ స్వరూపం యొక్క అనుగ్రహం. అక్కడ 3,000,000 దేవతలు ఉంటారు, అక్కడ దేవగురువైన బృహస్పతి ఉంటారు. ఈ గ్రహాలు వేటికైతే మనం ఒక రూపాన్ని ఇస్తుంటామో, గురుడు అంటాం, చంద్రుడు అంటాం, అలాగే సూర్యుడు అని అంటాం, వాళ్ళకి ఒక రూపాలని ఇస్తున్నాం. వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటారట. అక్కడికి వెళ్ళి మనం విశేషంగా పూజలు చేయటం వల్ల, యజ్ఞాలలో హోమాలలో పాలు పంచుకోవడం వల్ల, అక్కడికి వెళ్ళి పుణ్యకర్మలు చేయటం వల్ల ఖచ్చితంగా ఈ గ్రహాల యొక్క అనుగ్రహం మన పైన ఉంటుంది.
అప్పుడు దాని అర్థం ఏమిటి అంటే కష్టపడవలసిన అవసరం లేకుండా సునాయాసంగా మనం చేసుకున్న పాపపు కర్మల యొక్క ఫలితాలను ఈ గ్రహాల అనుగ్రహం ఉంది కాబట్టి వాళ్ళే ఇస్తారు, కాబట్టి వాళ్ళే సరేలే అని కొద్దిగా దానికి ఒక మినహాయింపు ఉంటుందన్నమాట. అంతేగాని పాపాలు చేసుకుని కుంభమేళాకి వెళ్ళిపోవాలన్నది కాదు, ఆ ఆలోచన పోవాలి. కాబట్టి ఇలాంటి పుణ్యతిథుల్లో లేకపోతే ఇటువంటి అద్భుతమైన ఘటనలు ఏవైతే జరుగుతుంటాయో అటువంటప్పుడు ఖచ్చితంగా వెళ్ళి మనం స్నానం ఆచరించటంలో ఎన్నో లాభాలు ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆ ప్రయాగరాజ్లో ఉన్న వాతావరణం రోజు రోజుకి అది కాలుష్యం అవుతుంది అని అనడానికి లేదు, మరింతగా అక్కడ శక్తి పెరుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే నిత్యం యజ్ఞాలు జరుగుతున్నాయి. ఆ యజ్ఞం నుంచి వచ్చిన ధూపం ఏదైతే ఉంటుందో లేకపోతే ఆ పొగ ఏదైతే ఉంటుందో అందులో నెయ్యితోని లేకపోతే మంత్రంతో అది ఎప్పుడైతే పవిత్రంగా మారుతూ ఉంటుందో ఆ పొగ ఆకాశం అంతా వెళ్ళినప్పుడు ఇంతమంది కోట్లలో జనం అక్కడికి వెళ్ళినా అంతా కూడా అక్కడ పరిశుభ్రంగా ఉంటుందన్నమాట. అది భగవంతుని యొక్క అనుగ్రహం. కాబట్టి అన్ని యజ్ఞాలు అక్కడ జరుగుతూ ఉంటాయి, అన్నదానాలు జరుగుతూ ఉంటాయి, అలాగే పుణ్యకర్మలు జరుగుతూ ఉంటాయి, దాన ధర్మాలు అక్కడ జరుగుతూ ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని మంచి ఆలోచనలే. అసలు ఎవరినైనా ఇబ్బంది పెడదామనే ఆలోచన ఉండదు, మన ఆనందం కోసం మనం నచ్చినట్టుగా ఉంటామన్న ఆలోచన ఉండదు. ఇవన్నీ చూస్తున్నప్పుడు, ఈ పుణ్యకర్మలు చేస్తున్నప్పుడు మనసుకి ఒక మంచి అన్నది అలవాటు అవుతుంది. తిరిగి వచ్చిన తర్వాత కూడా అదే భావాలతో ఉండగలిగితే ఖచ్చితంగా మనలో మార్పు వస్తుంది. అలాంటి మంచి మార్పు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఇక ముందు నుంచి పుణ్యకర్మలే చేస్తాం. కాబట్టి కుంభమేళా లాంటి స్థలానికి వెళితే ఏవో రోగాలు వచ్చేస్తాయి, లేకపోతే అక్కడ ఇంతమంది కోట్లలో ఉన్నారు కదా అనడానికి లేదు. అక్కడ అఖాడాల్లో సంబంధించి అంటే ఆ అఖాడాలకి సంబంధించి సంస్థలకు సంబంధించిన ఎంతోమంది సాధువులు మన కోసం లోక కళ్యాణం కోసం నిత్యం అక్కడ ఆ భూమిని మరింత పవిత్రంగా మారుస్తున్నారు. అక్కడ వేద పఠనం జరుగుతుంది, అక్కడ ప్రవచన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, భగవన్నామ స్మరణ జరుగుతూ ఉంటుంది, అద్భుతమైన కర్మలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ స్థలానికి మరింత శక్తి వస్తుంది. మరింత శక్తి ఎక్కడైతే ఉందో అక్కడ ఒక 5 నిమిషాలు మనసుని కేంద్రీకరిస్తే మనసు మన మాట వింటుంది. ఇది కుంభమేళాకున్న అద్భుతమైన శక్తి. ఇలా మనం మాట్లాడుకుంటూ పోతే ఎంతసేపైనా చెప్పుకోవచ్చు. కాబట్టి ఒకటి అమృత బిందువు అక్కడ పడిందని, ఇంకొకటి ఈ సమయంలో అంటే మళ్ళీ గురుగ్రహ సంచారం 12 ఏళ్లకు ఒకసారి మళ్ళీ అదే రాశిలోకి వచ్చినప్పుడు దాన్ని మరింత వైభవంగా అందులోనూ 12 సార్లు వచ్చింది కాబట్టి మహాకుంభమేళాగా మనం జరుపుకుంటున్నప్పుడు విశేషమైన శక్తులు ఉంటాయి. ఇది వాస్తవం. కానీ మనము మనుషులం కాబట్టి ఈ నేత్రాలతో మనం చూడలేం, మనోనేత్రాలతో చూడగలగాలన్నమాట. అలా ప్రకృతిలో వచ్చిన మార్పుల యొక్క శక్తులు, నవగ్రహాల శక్తులు, అలాగే 33 కోట్ల దేవతల యొక్క శక్తులు అన్నీ ఆ ప్రదేశంలో, ఆ త్రివేణి సంగమంలో, ఆ ప్రయాగరాజ్లో నిక్షిప్తమై ఉన్నాయి. అందుకే అక్కడికి వెళితే ఖచ్చితంగా మన మనోమాలిన్యం అన్నది దూరం అవుతుంది, శరీరానికి మరింత ఉత్సాహం అన్నది వస్తుంది, అలాగే జీవ చైతన్యం ఏదైతే ఉంటుందో అది పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని లాభాలు. అందుకే ఈ కుంభమేళాలో వీలైనంత వరకు మనం వెళ్ళి అక్కడ అంటే కుదిరితే గనక ఖచ్చితంగా పుణ్య స్నానాలు ఆచరించటం అన్నది ఇది ఎంతో ఉపయోగకరం అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. దీన్ని పాటించే ప్రయత్నం మనం చేద్దాం. నమస్తే.